అమ్మా పకోడీ చాలా టేస్టీగా ఉంది. నిజంగా సూపర్, చాలా టేస్టీ. ఒకవేళ ఇప్పుడు బయట వర్షం కురిస్తే కనుక ఉంటది, ఈ పకోడీ తింటున్న మజా డబుల్ అవుతుంది. ఆహా, దాందేముంది, ఖచ్చితంగా వారంలోపే వర్షం ఉందని టీవీలో అయితే చెప్తున్నారు. కానీ అండి, వర్షం పెరిగేలోపు డాబా పైకప్పు రిపేర్ చేయించాలి. నువ్వు భయపడకు, నేను మేస్త్రితో మాట్లాడేశాను. అతను రేపటి నుంచే మన పనికి వస్తాడు, మరమ్మత్తు పనులు మొదలు పెడతాడు. 2-3 రోజుల్లోనే అంతా పూర్తవుతుంది. కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది దానికి. మీరు బాధపడకండి, మనం ఖర్చులన్నీ ఏదో ఒకటి చేసుకుని జాగ్రత్తగా వాడదాం, అదే అంతా సెట్ అవుతుంది. ఏదైనా కానీ పైకప్పు రిపేర్ ముఖ్యం. ఒకవేళ వర్షం ఎక్కువైతే పైకప్పు పగిలితే అమ్మో చాలా సమస్య అవుతుంది. సరిగ్గా చెప్పావు. సరే, నేను వెళ్తాను. ఇక సాయంత్రం లోపు మేస్త్రి వస్తే డాబా అంతా చూపించు. అలాగే చూపిస్తాను. ఇది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. ఇక్కడ ఆదాయం అవసరానికి తగ్గట్టుంటుంది, కానీ సంతోషం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. వీరెవరికి ఎవరితో ఏ సమస్య లేదు. 2 గదుల తమ చిన్న ఇంట్లో చాలా సంతోషంగా ఉంటున్నారు అంతే. అన్నా, పోయినసారి ఇక్కడ నుంచి చాలా నీరు కారింది. ఇక్కడ కొంచెం ఎక్కువ సిమెంట్ వేయండి, ఇంకా అక్కడ కూడా. అరే మేడం, ఇక్కడ అక్కడ ఏమీ కాదు. మీ పూర్తి పైకప్పు అంతా సిమెంట్ వేయాలి. సార్ చెప్పిన దానికన్నా పని ఎక్కువ ఉంది, ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది కూడా మరి. అవునా, సరే అన్న, అది మీరు ఆయనతో మాట్లాడండి. కానీ పని అయితే కావాలి, అది కూడా వర్షం స్టార్ట్ అవ్వకముందే. ఖర్చు పెరిగిపోయింది, అయినప్పటికీ ఏదోలా మేనేజ్ చేసి డాబా పైకప్ అయితే రిపేర్ చేపించారు. అది కూడా సరైన సమయానికి. అక్కడ వర్షం సమయానికి మొదలైంది. ఇంకా మరలా ఆహాహా, ఎంత అద్భుతమైన వర్షం. మీరా ఇప్పుడు చెయ్యి నువ్వు పన్నీర్ పకోడీ, సేమ్ ఆ రోజు ఎలా చేసేవాళ్ళ. పకోడీ అయితే చేస్తాను, కానీ పన్నీర్ది కాదు, సింపుల్ గా ఆలు ఉల్లిపాయలతో. అసలే పైకప్పు రిపేర్ చేయించి చాలా డబ్బు ఖర్చయింది. కొంచెం ఆలోచించి మనం ఖర్చు చేస్తే మనకే మంచిది, సమస్య ఉండదు. సరే, ఆలు ఉల్లితో చెయ్యి, అది కూడా నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు కదా. సంజీవ్ మాటలకి మీరా ముసిముసిగా నవ్వుతుంది. ఇంకా పకోడీ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు సంజీవ్ కి ఫోన్ వస్తుంది. సంజీవ్ ఫోన్ తీసి మాట్లాడతాడు. ఇక పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వస్తాడు. అరే విను మీరా, పకోడీ ఇంకొంచెం ఎక్కువగా తయారు చేయి. ఎక్కువ? కానీ ఎందుకు, ఎవరైనా వస్తున్నారా? శాలిని అక్క వస్తుంది, బావగారు ఇంకా శివతో కలిసి. అవునా, అది ఈ వర్షంలో? వచ్చేసుంటారు దాదాపుగా, కానీ బయలుదేరే ముందు చెప్పనే లేదు వాళ్ళు. సరే, ఏదైనా మర్యాదలు చేయాలిగా. నీకు బావగారి గురించి తెలుసు కదా. అలా అయితే పన్నీర్ తీసుకురండి మీరు. కానీ కేవలం వాళ్ళ కోసం మాత్రమే పన్నీర్ పకోడీ. సరే, నువ్వు మిగతా సామాన్లు లిస్టు కూడా ఇవ్వు, నేను అవి తీసుకొస్తాను. శాలిని సంజీవ్ అక్క. ఆమె సడన్ గా కుటుంబంతో సహా అతని ఇంటికి వస్తుంది. వర్షంలో తడుచుకుంటూనే సంజీవ్ సామాన్లన్నీ కొనుక్కొచ్చాడు. ఇక మీరా పటాపట్ పనిలోకి దిగింది. ఇక తర్వాత కాసేపటికి శాలిని తన భర్త సురేష్, శివతో కలిసి సంజీవ్ ఇంటికి చేరుకుంది. నమస్కారం వదిన, ఎలా ఉన్నారు మీరు? అరే, తడిచిపోయారు మీరు. ఇప్పుడేం చేయగలం, కారు కూడా ఈ టైంలోనే పాడైంది, లేదంటే ఆటోలో రావాల్సి వచ్చేది కాదు. అరే, మీరు ముందుగా చెప్పుంటే నేను వచ్చి తీసుకొచ్చేవాడిని. అరే, ఇప్పుడు ఏమైనా పెద్ద తేడా ఉందా? అయినా నీ దగ్గర కార్ ఏమైనా ఉందా? ఏమి అలాగైనా ఆటోలో నీకు రావాలి, ఈ బురదలో వరదలో దొర్లుకుంటూ. సంజీవ్, నువ్వు అన్నావు కదా ఇక్కడ రోడ్డు వేస్తారని, కానీ ముందుకన్నా అధ్వానంగా ఉంది రోడ్డు. ఆటో వాడు ఇంకా రానన్నాడు. మీ బావగారు 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి వచ్చింది ఆటో వానికి. అప్పుడు కానీ తీసుకురాలే ఇక్కడికి. నేనేం చెప్పగలనక్క, కొద్ది నెలల క్రితం అయితే ఆ మాట విన్నాము, ఇక అది మాటలాగే ఉంది. కానీ అది వదిలేయండి, మీకోసం మీరా వేడివేడి పకోడీలు వేసింది, పదండి. ఫ్యాక్టరీ పని ఎలా నడుస్తుంది బావగారు? అర్రే, చాలా అద్భుతంగా. పేరు పిలుచుకున్న సమయం కూడా దొరకడం లేదు. కానీ నేనేం చేయను, మీ అక్క అయితే నేను చూడాలని పంతం పట్టింది కాబట్టి అన్ని వదిలేసి ఇలా రావాల్సి వచ్చింది. ఒక్కగానొక తమ్ముడు, మరి నాకు ఇప్పుడే చెబుతున్నా ఏనండి, ఈసారి కొద్ది రోజులు నేను ఇక్కడే ఉండాలి. పోయినసారిలాగా 3-4 రోజులకి పద అంటూ టికెట్ బుక్ చేసి లాక్కెళ్ళినట్టు కాదు. అక్క సరిగ్గా చెప్పింది. అయినా మీరు అస్తమాను రారాయి. ఏం మీరా మాట్లాడటం లేదేంటి? మేము రావటం మీరాకి ఇష్టం లేదా ఏంది? అరే, అలాంటిదేం లేదు వదినా, కేవలం డిన్నర్లో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నానంతే. శాలిని ఆమె కుటుంబం ఇక్కడికి పిలవని అనుకుని అతిథులే కాదు, ఆపదై వచ్చారు. ఎంత కాదనుకున్నా సంజీవ్ మీరాలకు వాళ్ళని భరించాల్సిన పరిస్థితి. విషయం తిండి వరకైతే సరే, కానీ వాళ్ళ ముగ్గురు వ్యవహారమే వేరు. ప్రతి విషయంలోనూ వేరుగానే ఉంటారు. అమ్మా, మన ఇంట్లో 2 గదులున్నాయిగా, మరి మనం ఇలా నేలపై ఎందుకు పడుకున్నాం? అది శివాకు ఒంటరిగా పడుకోవడం అలవాటు ఉంది కదా, అందుకే. ఏం పర్లేదు బాబు, కొద్ది రోజులు మాత్రమే. కొద్ది రోజులు కాదు మీరా, నాకెందుకో ఈసారి అక్క వాళ్ళు చాలా రోజులు ఉంటారనిపిస్తుంది. నాకు ఖర్చుల గురించి భయం వేస్తుంది. ఇప్పటికే కప్పు రిపేర్ కి చాలా పెట్టాం. మీరు బాధపడకండి, అతిథులు దేవులతో సమానం కదా, వాళ్ళ మర్యాదలకు లోటు రాకూడదు. మీరు ఒక పని చేయండి,
నా బంగారు ఉంగరం ఒకటి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి, కొన్నాళ్ళు నడుస్తుంది, దాని తర్వాత మనకు డబ్బు వస్తుంది కదా, అప్పుడు దాన్ని విడిపిద్దాం. వాళ్ళ సమస్య ఈ రోజు ఇక్కడి వరకు వచ్చింది, కానీ అలా ఒకరోజు నోర్ముయ్, కొంచెం అడ్జస్ట్ అవ్వు, మొత్తం వాతావరణం సద్దు మణిగిదాకా. మీ అమ్మ సరిగ్గా చెప్పింది. సరిగ్గా వర్షాకాలం మనకు మంచి సాక్ అయిపోయింది. ఈ సాకుతో 1-2 నెలలు ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ నాకు ఇక్కడ నచ్చడం లేదు, ఎంత చిన్నగా ఉందో రూము. ఒరే నోర్ముయ్, అక్కడ ఊళ్ళో నువ్వు చేసింది ఏమైనా తక్కువ పనా? పక్కింటి కుర్రాడి ఎముకలు నడుము ఇరగొట్టావు, మంచిదైందా తెలియగానే మనం ఇక్కడికి వచ్చేసాం, లేదంటే నువ్వు పోలీస్ స్టేషన్ లో పడి ఉండేవాడివి. ఈ మాటలు విన్నటువంటి మీరాకు విషయం అంతా అర్థమవుతుంది. తన ఆడపడుచు ఇంకా ఆమె కుటుంబం ఇక్కడే ఎందుకు వెళ్లాడుతుందో ఆమెకు తెలిసిపోయింది. ఇక చాలాసేపు ఆలోచించిన తర్వాత ఈ సమస్యకు తను ఒక ఉపాయం ఆలోచించింది. దానిలో ఆమెకు తోడు ఉండటానికి సంజీవ్, షన్ను కూడా తయారుగా ఉన్నారు. అమ్మా వీణు, బయట పోలీసులు వచ్చున్నారు. ఏంటి పోలీసులా? కానీ ఎందుకు? తెలియదు మరి, కానీ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ప్రశ్నలు అడుగుతూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎవరన్నా వెతికి పట్టుకోవాలట. బయట శర్మ గారు అంటున్నారు ఏదో ఎముకలు విరగొట్టిన కేసు అని. ఇంకా తర్వాత ఇక్కడికి వస్తారు మరి వాళ్ళు. మమ్మీ ఇప్పుడేం చెయ్యాలి? మనమేం చేస్తాం, ఏం చేయాలో అది పోలీసులే చేస్తారు. వాళ్ళు ఆ నేరం చేసిన వాళ్ళని వెతుకుతున్నారు. నీకు టెన్షన్ ఎందుకు నా ముద్దుల మేనల్లుడా? మాకెందుకు టెన్షన్? శాలిని, త్వరగా సామాన్ ప్యాక్ చేయి, వెళ్ళాలి. ఫ్యాక్టరీ నుంచి అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది, మనం వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి. త్వరగా కానీ వెళ్ళాలి, తప్పదు. అరే అలా ఎలా వెళ్ళనిస్తాం మేము మిమ్మల్ని? అయినా టికెట్లు కూడా బుక్ అవ్వలేదు కదా. బావు గారు, బయట వర్షం కూడా జోరుగా ఉంది. ఈ వాతావరణంలో ఎలా వెళ్తారు మీరు? అదంతా నేను చూసుకుంటాను. కానీ మేమైతే త్వరగా వెళ్ళి తీరాలి. అరే కానీ త్వరగా, కానీ నేను క్యాబ్ బుక్ చేస్తాను, కానీ త్వరగా పద, వెళ్ళాలి మనం. సంజీవ్ మీరా ఉపాయం ఫలించింది. పిలవని అనుకోని అతిథులు, నెలపైన ఉండాలనుకున్న అతిథులు, కొద్ది గంటల అతిథులు మాత్రమే అయ్యి అక్కడి నుంచి బయటకు పరిగెత్తారు. ఇక ఆ తర్వాత సంజయ్, మీరా తమ ఇంట్లో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. సేఠ్ మోహన్ లాల్ ఊర్లో ఒక పెద్ద వ్యాపారవేత్త. సేఠ్ మోహన్ లాల్ పెద్ద కొడుకు అనిల్ పెళ్లి ఎప్పుడు జరిపించేశారు. ఇప్పుడు చిన్నబ్బాయి సూరజ్ గురించి అమ్మాయిని చూస్తున్నారు. కానీ సూరజ్ చాలా రోజుల నుంచి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు. దానికి కారణం సూరజ్ సీమా అనే అమ్మాయిని ప్రేమించాడు. సీమ ఒక పేదింటి అమ్మాయి. అందుకే సూరజ్కి ఇంట్లో ఈ విషయం చెప్పాలంటే చాలా భయం. ఎక్కడ వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని. కానీ ఒకరోజు సీమాతో మార్కెట్లో వెళ్తుండడం తండ్రి చూసేస్తాడు. మరియు అదే సూరజ్ని అడుగుతాడు. చూడు సూరజ్, నేను నిన్ను ఎవరో అమ్మాయితో మార్కెట్లో చూశాను. మాకు చెప్పమని నిన్ను చాలా రోజులుగా అడుగుతున్నాను. నీ దృష్టిలో ఎవరైనా అమ్మాయి ఉన్నదా, లేదా మేమే సంబంధం చూడాలా అని. ఇప్పుడు ఈ విషయం బయటపడింది కాబట్టి చెప్పు. నీతో పాటు కూర్చున్నది రెస్టారెంట్లో ఎవరు? నాన్న, తన పేరు సీమ. నేను సీమ అది ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. నేను ఎందుకు మీతో చెప్పట్లేదు అంటే, సీమా ఫ్యామిలీ మనలాగా రిచ్ కాదు. అది వాళ్ళు చాలా పేదింటి వాళ్ళు నాన్న, కానీ చాలా మంచి వాళ్ళు. సీమా నేచర్ కూడా చాలా మంచిది నాన్న. నేను సీమాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పేదవాళ్ళైతే ఏమైంది? నేను కూడా ఇదంతా నా స్వయం కృషితో పైకి వచ్చాను. నాకు పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అమ్మాయి మంచిదై ఉండాలి, అంతే, ఇంకేం వద్దు. నువ్వు సీమ తల్లిదండ్రుల్ని నన్ను కలవమని చెప్పు. నీ పెళ్లి మాటలు మాట్లాడాలి. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ సో మచ్. సూరజ్ పెళ్లికి అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ తన అన్నా వదనికి ఏమాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు. మావయ్య గారి బుర్ర పాడైపోయింది. మన చుట్టాలందరిలో మనకి తల తీసేసినట్టుంటుంది. అటు ఇటు చూసుకుని సంబంధం ఫిక్స్ చేసుకోవాలి. పేదింటి సంబంధం చేసుకుంటూ తన పేరే కాదు మన పేరు కూడా పాడు చేస్తున్నారు. నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటి నుంచి బయటపడితే బాగుంటుంది, లేదంటే మనం కూడా రోడ్డును పడతాం. నాకేం అర్థం కాలేదు నీలం. అరే, తను పేదింటి అమ్మాయి. పెళ్ళైన తర్వాత అత్తయ్య మావయ్యని మంచి చేసుకుని ఆస్తంతా వాళ్ళ అమ్మగారి పేరుని రాయించుకుందనుకో, అప్పుడు మనం చేతులు నలుపుకుంటూ కూర్చోవాలి. నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు. ఈ పెళ్ళి అవని, ఆ తర్వాత నేను ప్రాపర్టీలో నా వాటా తీసుకుంటాను. ఒక పని చేద్దాం, మనం వేరుగా వెళ్ళిపోయి పెద్ద బంగ్లాలో ఉందాం. అయినా ఇక్కడుండి ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తున్నారంటే నేనైతే చూడను కూడా చూడను. మనం ఏది చేసినా త్వరగా చెయ్యాలి. సూరజ్ తల్లి తండ్రి సీమా కుటుంబ సభ్యులను కలిశారు. నిజంగానే వారి నేచర్ వీళ్ళకి చాలా బాగా నచ్చింది. సంబంధం ఖాయమైంది మరియు వారిద్దరి పెళ్లి జరిగిపోయింది. కోడలా, పాయసం అయ్యిందా? అత్తయ్య, ఇదిగో అయిపోతుంది. డ్రై ఫ్రూట్సే వెయ్యాలి. సరే సరే. నీలం, సీమాకి డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇవ్వు.
నీలమే వంటగదంతా చూసుకుంటుంది. ఇదిగో ఒక్క విషయం, డ్రై ఫ్రూట్స్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వెయ్యు. నువ్వు మీ ఇంట్లో ఇన్ని డ్రై ఫ్రూట్స్ చూసుండవులే, కానీ ఇక్కడ మా ఇంట్లో దేనికి లోటుండదు. గెస్ట్లకు పాయసం తినిపించాలి అంటే డ్రై ఫ్రూట్స్ బాగా వేయాలి. నీలం డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇచ్చి ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. తన వ్యవహారం చాలా తప్పుగా ఉంది. సీమ ఇంట్లో అడుగుపెట్టి 2 నెలలైంది. అనిల్ మరియు నీలం రోజు వేరుగా వెళ్లే ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. అయితే ఒకరోజు మోహన్ లాల్కు చెప్పుకోలేనంత కష్టం వచ్చింది. అకస్మాత్తుగా వాళ్ళ ఫ్యాక్టరీలో మంటలు వేసి ఫ్యాక్టరీ అంతా నాశనమైపోయింది. అప్పు తీర్చడానికి సేట్ మోహన్ లాల్ ఉన్నదంతా అమ్మేశాడు. కానీ అనిల్ మరియు నీలం చాలా తెలివి మీరిపోయారు. ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు. అనిల్ నీలం కొంత డబ్బు సైడ్ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కున్నారని. అనిల్ మరియు నీలం కొంచెం కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా వేరేగా ఆ బంగ్లాలోకి వెళ్ళిపోయారు. అనిల్ ఇలా తయారవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి కష్ట సమయంలో అనిల్ మరియు నీలం ఇద్దరూ వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తాం మనం? కొంతసేపట్లో మనం ఈ ఇల్లు ఖాళీ చేయాలి. అందరం దేవుడిపై భారం వేద్దాం. అన్నిటికన్నా పెద్ద ఆస్తి మనకి మన కొడుకు కోడలు. వీరిద్దరూ మనతోనే ఉన్నారు కదా, మనకి ఇంకేం కావాలి? నాన్న, మీరు చింతించకండి. కొన్ని రోజుల్లో నేనేదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. మీరు నాకు కష్టపడడం నేర్పించారు. మీరే అంటుంటారు కదా నాన్న, కష్టపడితే మనిషి ఏదైనా సాధిస్తాడని. అప్పుడే సీమ అమ్మా నాన్న అక్కడికి వస్తారు. నాన్న మీరా? ఆ, అది మోహన్ లాల్ గారు, మీరు దయచేసి మా ఇంటికి రండి. అది మీరుండడానికి సర్దుబాటు అయినంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండాలి. సీమ నాకు ఎలా కూతురో, సూరజ్ కూడా నాకు అలాగే కొడుకు లాంటివాడు. సేట్ మోహన్ లాల్ సీమ తండ్రిని పట్టుకుని ఏడవడం మొదలు పెడతారు. ఇప్పుడున్న కష్టంలో సీమ తల్లిదండ్రులే సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళంతా సీమ ఇంటికి చేరుకుంటారు. సీమ తల్లి తండ్రి డబ్బులేని వల్లే అవ్వచ్చు. సేట్ మోహన్ లాల్ మరియు వారందరికీ ఎక్కువ చేసే ఆర్థిక పరిస్థితి లేకపోయినా సరే, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు రొట్టె కూడా పరవన్నంలా కనిపించి చాలా బావుంటుంది. మరియు కష్టాల్లో ఉన్నప్పుడే నా అన్నవాళ్ళు పక్కన ఉంటే అది ఎలాంటి కష్టమైనా కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. వంట చాలా బాగుంది. నేను ఇక వెళ్తాను. ఒక దగ్గర జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వదిన గారు, మీలాంటి వియ్యంకులు దొరకడం మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మా కోడలు సీమ అతగారింట్లో ఎలాంటి సుఖం చూడలేకపోయింది. ఆ విషయంలో చింతిస్తున్నాము. మేము నీకు ఎలాంటి సంతోషం ఇవ్వలేకపోయాం తల్లి. అత్తయ్య, సొంతవారి ప్రేమ అభిమానంలోనే చాలా సంతోషం ఉంటుంది. మీరంతా నాతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. శారదా, మనకి ఇకపై ఒకటే కొడుకున్నాడు, అది సూరజ్. ఇకపై మనకి అనిల్తో ఎలాంటి సంబంధం ఉండదు. మరికొన్నాళ్ళ వరకు సూరజ్ తన తల్లిదండ్రులతో సీమ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. కానీ వాళ్ళకి అక్కడ ఎలాంటి లోటు అనిపించలేదు. అక్కడ తనకి తన వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమ అభిమానం దక్కింది. కొన్ని నెలల తర్వాత సూరజ్ కి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. అక్కడ దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. సూరజ్ మరియు సీమ తన కుటుంబానికి మద్దతుగా ఉంటూ మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ప్రయత్నించారు. Thanks for watching.